అండ్ ప్రెజెంట్ ఇప్పుడు మనం చెన్నై మేడవాకంలో ఉన్నాం. అండ్ మన తెలుగు వాళ్ళు ఇక్కడ ఒక కాఫీ ఫ్రాంచైజీ తీసుకున్నారనమాట. డ్రస్ కాఫీ హౌస్ అనమాట. And see the amount of cheese in this sandwich, and it is also filled with mayonnaise. హాయ్ హలో ఫ్రెండ్స్, హోప్ యూ హ్యాడ్ ఏ గ్రేట్ డే. అండ్ మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం. అండ్ ప్రెజెంట్ ఇప్పుడు మనం చెన్నై మేడవాకంలో ఉన్నాం. అండ్ మన తెలుగు వాళ్ళు ఇక్కడ ఒక కాఫీ ఫ్రాంచైజీ తీసుకున్నారనమాట. అండ్ మేడవాకంలో అనమాట కే ఫుడ్ కోర్ట్ దగ్గర. అండ్ లొకేషన్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుందన్నమాట. ఈ టీ, కాఫీ అండ్ చాలా స్నాక్స్ ఉంటాయి అన్నమాట. ట్రై చేద్దాం. అండ్ ఇక్కడ మోమోస్, మ్యాగీ ఇవన్నీ చాలా బాగుంటాయంట. ట్రై చేసి చూద్దాం ఎలా ఉంటుంది. అండ్ ప్రెజెంట్ అయితే ఇప్పుడు మనం ఆర్డర్ చేసిన ఐటమ్స్ అయితే వచ్చేసినాయి అనమాట. టీ, దాంతోపాటు స్నాక్స్ అన్నీ చాలా ఉంటాయి. సో ఒకటి తర్వాత ఒకటి మనం ట్రై చేసి మనం చూసి టేస్ట్ ఎలా ఉందో చెప్దాం అనమాట. అండ్ ఫస్ట్ అయితే మనం మోమోస్ ట్రై చేద్దాం. అండ్ ఇక్కడ మనకి 3 టైప్స్ ఆఫ్ మోమోస్ ఉన్నాయి అనమాట. 3 ఫ్లేవర్స్ ఆఫ్ మోమోస్. ఫస్ట్ వచ్చేసరికి మనం కార్న్తో కుక్ చేసిన మోమోస్ ట్రై చేద్దాం. లోపల కార్న్ విత్ చీజ్ ఉందన్నమాట. అండ్ దీనికి మనకి మోమోస్ చట్నీ ఇచ్చారు, స్పైసీ చట్నీ. అండ్ ట్రై చేద్దాం. చట్నీ అయితే కొంచెం స్పైసీగా ఉంది. ఎనఫ్ అమౌంట్ ఆఫ్ చీజ్ ఇన్ మోమో. అండ్ ఇప్పుడు మనం ట్రై చేసేది వెజ్ మోమో అన్నమాట. అండ్ దీంట్లో ఐ థింక్ దిస్ ఈస్ స్టఫ్డ్ విత్ క్యాబేజ్ అండ్ ఆనియన్స్ అండ్ ఆల్సో కార్న్ ఇన్ దిస్. సో దీన్ని కూడా మనం ట్రై చేద్దాం. ఈ మోమో ఈ స్పైసీ చట్నీతో పేర్ చేసుకుని తింటే చాలా బాగుంది. అండ్ ఇప్పుడు మనం ట్రై చేసేది పన్నీర్ మోమో అనమాట. అండ్ లోపల స్మాష్డ్ పన్నీర్ వేసి చేశారనమాట. సో యూ కెన్ సీ ద అమౌంట్ ఆఫ్ పన్నీర్ ఇన్ దిస్ మోమోస్. వెజ్ మ్యాగీ అనమాట. అండ్ దీంట్లో ఆనియన్స్, టొమాటోస్ అండ్ కార్న్ వేసారు వెజిటేబుల్స్గా. ఇట్ వాస్ డీసెంట్, నైస్. అండ్ ప్రైస్ వచ్చేసరికి 50 రూపీస్. అండ్ ప్రెజెంట్ ఇప్పుడు మనం ట్రై చేసేది వెజ్ శాండ్విచ్ అనమాట. అండ్ సీ ద అమౌంట్ ఆఫ్ చీజ్ ఇన్ దిస్ శాండ్విచ్. అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఫిల్డ్ విత్ మయోనీస్. దిస్ శాండ్విచ్ వాస్ గుడ్. అండ్ డామినేటింగ్ చీజ్ ఫ్లేవర్ అయితే చాలా బాగుంది దీంట్లో. మనం ఇప్పుడు ట్రై చేసేది వచ్చేసరికి అండ్ చిల్లీ బజ్జీ అనమాట. అండ్ విత్ స్టఫ్డ్ విత్ ఆనియన్స్ అండ్ దేర్ మసాలా. స్పైసీ. అండ్ మనం ఇప్పుడు బనానా బజ్జీ ట్రై చేద్దాం. దిస్ ఈజ్ ఆల్సో స్టఫ్డ్ విత్ ఆనియన్స్ ఇన్ దిస్. టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ మనం ఇప్పుడు ట్రై చేసేది బన్ బటర్ జామ్ అనమాట. అండ్ చెన్నైలో క్లోజప్
అండ్ చెన్నైలో ఈవినింగ్ వస్తే చాలు, సాయంత్రం జనాలు ఈ కాఫీ అండ్ బన్ బటర్ జామ్ దగ్గరికి జనాలు చేరిపోతారనమాట. అండ్ మంచిగా బటర్ అండ్ జామ్తో ఫిల్ చేశారనమాట. అండ్ ఇప్పుడైతే కాఫీ ట్రై చేస్తున్నాం అనమాట. అండ్ మంచి వేడిగా ఉంది కాఫీ. మంచి స్ట్రాంగ్గా ఉంది. వచ్చేసరికి మనం ఇప్పుడు ఓరియో మిల్క్ షేక్ ట్రై చేస్తున్నాం అనమాట. అండ్ ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ మిల్క్ షేక్స్ కూడా ఉన్నాయి అనమాట. చల్లగా చాలా బాగా అనిపిస్తుంది. అండ్ లొకేషన్ వచ్చేసరికి కింద డిస్క్రిప్షన్లో ఉంటుందన్నమాట. అండ్ మన తెలుగు వాళ్ళు స్టార్ట్ చేశారు ఈ మేడవాకంలో. అండ్ ఎవరన్నా మేడవాకంలో తెలుగు వాళ్ళు ఉండుంటే డెఫినెట్గా విజిట్ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి, టేస్ట్ అయితే డీసెంట్గా ఉన్నాయి. డెఫినెట్గా స్నాక్స్కి అండ్ టీకి ఇది ఒక మంచి ప్లేస్ అని నేను అనుకుంటున్నాను. అండ్ ప్లేస్ కూడా చాలా మంచి ప్లేస్ అనమాట. అండ్ కే ఫుడ్ కోర్ట్ అనే ఒకటి ఉంటుంది మేడవాకంలో. సో అక్కడే స్టార్టింగ్ ఎంట్రన్స్లో ఉంటుందన్నమాట. అండ్ మెడ్రాస్ కాఫీ హౌస్ అని. అండ్ చాలా ఫ్రాంచైజీస్ కూడా ఉన్నాయి వీళ్ళకి. అండ్ ఈ ఫ్రాంచైజీ వచ్చేసరికి మన తెలుగు వాళ్ళు టేక్ ఓవర్ చేశారనమాట. అండ్ మంచిగా మెయింటైన్ చేయండి. అండ్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఫుడ్ మస్త్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరొక వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్, టేక్ కేర్.